ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో 2024 బ్యాచ్ పీసీజే సాయి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ను ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సాయి కుమార్ కర్మన్ ఘాట్లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉన్నట్లు గుర్తించారు. ఘటన సమాచారం అందిన వెంటనే బాధితుడిని కామినేని ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి సాయి కుమార్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సాయి కుమార్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏసీపీ కార్యాలయంలో చైర్లు విసిరేసి కంప్యూటర్ ప్రింటర్ను ధ్వంసం చేశారు. సిఐ వినోద్ కుమార్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి తల్లి ఆరోపించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ ప్రవదిస్తారు. సందీప్ చెప్పండి, సాయి కుమార్ ఆత్మహత్యకు గల కారణాలేంటి? రైట్, వాస్తవానికి ఇవాళ తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న జక్కుల సాయి కుమార్ కానిస్టేబుల్ ఆయన ఉరి వేసుకొని ఆయన రెస్ట్ రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కాప్స్ విభాగంలో ప్రస్తుతము ఏసీపీ కార్యాలయానికి అటాచ్ గా ఉంటూ ఆయన ప్రస్తుతము విధులు కొనసాగిస్తున్నాడు. అయితే కుటుంబ సభ్యులు ఈ ఘటన తెలుసుకొని భారీ సంఖ్యలో కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ, సాయి కుమార్ కానిస్టేబుల్ ఆయన మొబైల్ ఫోన్ ఇవ్వాలంటూ పోలీసులు ఉన్నతాధికారులు వేధించడం వల్లే ఆయన ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ, ఆయన కావాలని ఆత్మహత్య చేసుకోలేదు, కావాలని పోలీసుల ఒత్తిడి వల్లే ఈ రకమైన చర్య జరిగిందంటూ కూడా బంధువులు పిఎస్ లో ఆందోళన నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పైనే ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయంలో కూడా అక్కడ ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్, ప్రింటర్, ఇతర సామాగ్రి మొత్తం కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే 2024 మొన్ననే రీసెంట్ బ్యాచ్ లో ఆయన కానిస్టేబుల్ గా ఎన్నికయ్యాడు. ఎంతో పట్టుదలతో చదివి ఉన్నత కానిస్టేబుల్ పోస్ట్ సాధించిన సాయి కుమార్ ఈ విధంగా పోలీసుల వేధింపులకు బలవుతాడని తాము ఊహించలేదంటూ కుటుంబ సభ్యులైతే హృదయంతో పాటు వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి ఈయన ప్రస్తుతం కర్మాణ ఘాట్లోని ఫ్రెండ్స్ మిత్రుల నివాసంలోనే ఉంటూ నిత్యం విధులకు హాజరవుతున్నాడు. అయితే పోలీసులే ఈ మృతికి కారణమైనటువంటిది కుటుంబ సభ్యుల డిమాండ్. అలాగే మృతదేహాన్ని కూడా తమకు తెలియకుండా, సంబంధం లేకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం పైన కూడా మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ పిఎస్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతము ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందన్న కోణంలో విచారణ అయితే జరుపుతారు. మొత్తానికి కుటుంబ సభ్యుల ఆందోళనతో ఎల్బీ నగర్ పిఎస్ అయితే అట్టుడికిపోతుంది. వెంకట్, అయితే సందీప్, సిఐ మీద ఆరోపణలు చేస్తున్నారు బాధితులు, దాని గురించి ఏంటి? రైట్, వాస్తవానికి కుటుంబ సభ్యులు చెప్తున్న ఆరోపణల ప్రకారం అయితే అక్కడ ఎల్బీ నగర్ ఎస్హెచ్ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వినోద్ కుమార్ సిఐ ఆయనే దీనికి అంతా బాధ్యుడంటూ కూడా జర్కుల సాయి కుమార్ కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. మరి మొబైల్ ఫోన్ కు సంబంధించి ఎందుకు కావాలని అడుగుతున్నారు అనేటువంటి అంశాలు ఇంకా విచారణలో తెలుస్తున్నప్పటికీ కూడా అసలు సాయి కుమార్ ను ఎందుకు వేధింపులకు పాల్పడ్డారు, ఏసీపీ కార్యాలయంలో ఆయన ఈ విభాగంలో ఈ కాప్స్ విభాగంలో ఆయన ప్రస్తుతము ఏసీపీ కార్యాలయానికి అటాచ్ గా పనిచేస్తున్నారు. కానీ సిఐ నిత్యం వేధింపులకు పాల్పడుతున్నట్టు తన స్నేహితులతో కూడా అనేక సార్లు చెప్పినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఈ అంశాన్ని వెల్లడిస్తున్నారు. మొత్తానికైతే మరి డీసీపీ ఈ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి తేలాలి సాయి కుమార్ కానిస్టేబుల్ ఇటీవలే నియామకమైనటువంటి కానిస్టేబుల్ కు అంటే కారణం ఏంటి, ఆత్మహత్యకు పురిగొల్పినటువంటి అధికారులు ఎవరు, సిఐతో పాటు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు అయితే చేయబోతున్నారు. వెంకట్, రైట్ సందీప్, థ్యాంక్ యూ.